ఇంకో క్యూరియాసిటీ క్వశ్చన్, మీతో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని వాళ్ళకి సేమ్ అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉండే లైఫ్, ఈవెన్ రొమాంటిక్ లైఫ్ కూడా హ్యాపీగా అలాగే ఉంటుందని ఉంటుంది, ఆల్మోస్ట్ 100%. అంటే ఇప్పుడు మేము పిల్లల్ని కనలేం కానీ అమ్మాని పిలిపించుకుంటాం అంతే, అంటే అడాప్ట్ చేసుకుంటాము. అంటే ఒక అమ్మాయి అబ్బాయితో ఎలా ఉండి మేము అలా ఉండగలుగుతాం. అది సో పిల్లల్ని కూడా కనే అవకాశం ఉంది, ఆ సర్జరీ కూడా ఉంది? లేదండి, ఉందని చెప్పారు మీ వాళ్ళు? లేదు, అది మరి ఏంటో నాకైతే తెలియదు. ఉందంట, అదైతే లేదు, కూడా వచ్చింది. ఎక్కడ ఉంది అది నాకైతే? బాంబేలో లేదండి. మీరు అక్షయ్తో మాట్లాడడం తెలుస్తుంది, తనే చెప్పింది నాకు. ఓకే, ఒకేలా అవకాశం వస్తే మరి ఎందుకు ఇంతవరకు ఎవరెందుకు పెట్టుకోలేము మరి? తను కూడా పార్ట్నర్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సరే, మా వరకే అనుకుంటుంది, ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు లేరు అంటున్నాను నేను. అచ్చా, ఓకే. అంటే అందరికీ ఉండదు కదా, కొంతమందికే ఉంటుంది. కానీ తను చెప్పింది ఏంటంటే, ఒకవేళ మేము ఆ గర్భం పెట్టుకొని తీసుకొని ఆ పాపని కనుక కంటే ఈ సమాజంలో నాకే విలువ లేదు, ఇవాళ నాకే విలువ లేదు. సో నేను కన్న పాప అంటే వాడికి అసలు సొసైటీలో ఏమన్నా గౌరవం ఇస్తారా? ఇవ్వరు, కాబట్టి నేను చేసుకోలేకపోతే. ఎందుకు అడాప్ట్ చేసుకునే అవకాశం లేదు? అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా. అడాప్ట్ చేసుకున్న వాళ్ళకే లైఫ్ ఇవ్వలేకపోతున్నాము, ఇంకా కనీ ఇచ్చి దాని గురించి అంత ఆలోచన ఉందా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో? చెప్పండి. సో సర్జరీ ఉన్నా పెద్దగా సర్జరీ అయితే నాకైతే లేదండి, నాకు తెలిసి అయితే లేదు. అంటే ట్రాన్స్జెండర్స్కి గర్భసంచి పెట్టి పిల్లలు పుట్టే అవకాశం అయితే లేదు, అది ఎక్కడ లేదు నాకు తెలిసి. నేను ఇంతమ్మ కమ్యూనిటీతో ఉన్నా నాకైతే తెలిసి లేదు అది. ఒకవేళ ఉంటే బై ఛాన్స్ చూడాలి, అది మనము, అది మనకు మంచి బిగ్ న్యూస్ అవుతుంది అది. అదే అందుకని అది బిగ్ న్యూస్ అవుతుంది. మళ్ళీ ఇది కూడా సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి కూడా, అంటే పిల్లలు కూడా అడాప్ట్ మాత్రమే చేసుకోగలుగుతారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే. సో అన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్న అబ్బాయికి అమ్మాయిలా చూసుకోగలుగుతాము, కానీ పిల్లల్ని మాత్రం కనివ్వలేము, అంతే దాంట్లో ఆన్సర్. అంతే, అంటే తనకి తల్లిగా ఉండగలుగుతారు అంతే, చేసుకున్న వాడికి తల్లిగా ఉండగలుగుతారు, అంతే కదా. ఓకే. సో అప్పుడు ఇవన్నీ కమ్యూనిటీకి దూరం అవ్వాలా మీరు పెళ్లి చేసుకుంటే? అట్లనే ఏం లేదు, అందులో ఉంటూ ఎలా సహజీవనం కష్టం కదా. అంటే ఇప్పుడు గారితో ఏమి ఉండొద్దు కదా, ఇంకా అర్థం కాలేదు. పర్సనల్ లైఫ్ లీడ్ చేయాలి కదా. అట్లే ఏం లేదు, ఇప్పుడు గురువు గారితో ఇప్పుడు ఉండాలని ఏం లేదు. మేము ఇండివిజువల్గా రూమ్ తీసుకుని ఉండొచ్చు, గురువు యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ కూడా ఉండొచ్చు, పాటిస్తూ ఇటువైపు ఉండొచ్చు. సో తనతో కంటిన్యూగా ఉండొచ్చు తప్ప మళ్ళీ ఆడికి వెళ్ళాలి, ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అట్లా ఉండదు కదా. ఉండదు కదా. ఓకే. సో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా మీకు? ఏమని? ఇంకేమైనా మీ గురువు గారు చెప్పే వాటిలో? మా దాంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే ఇప్పుడు మేము అంటే ఇప్పుడు మాకు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాకు మేము సమస్య పరిష్కరించుకోవడం కానీ, ఏదైనా సమస్య వచ్చిన అందరం కలిసి తలా 10 రూపాయలు వేసుకొని పోరాటం చేసుకోవడం కానీ, అన్నీ మా దాంట్లో పద్ధతులు ఉంటాయి. మళ్ళీ మా దాంట్లో ముసలి వాళ్ళు అయిన వాళ్ళ తర్వాత కూడా మా వాళ్ళని మేమే చూసుకోవడము, అలాంటివన్నీ కూడా ఉంటాయి మా దాంట్లో. ఓకే. ఏజ్ అయిపోతే వాళ్ళని కూడా మేమే చూసుకుంటాం, వాళ్ళందరినీ మీరే చూసుకుంటాం. ఇప్పుడు మా గురువు గారు ఉందనుకోండి, తన ముసలాం అయిపోయిన తర్వాత తన బాధ్యత కూడా మేమే చూసుకుంటాం. మా దాంట్లో అన్ని పద్ధతులు ఉంటాయి. సో ఇంట్లో తల్లిదండ్రులను చూసుకున్నట్టే మీరు చూసుకుంటారు, మీ నెక్స్ట్ తరం వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, ఇంతే. అట్లా అంతే. ఓకే. సో హాస్పిటలైజ్ అయినా ఇంకేదైనా ఇబ్బంది అయినా సో మీరే దగ్గర ఉంటే అన్ని సపరేట్ చేస్తారు, చేయాల్సిందే. అవునండి. సో అందరూ షేర్ చేసుకుంటారు, మీరే చేసుకుంటారు. ఓకే. లైఫ్ గోల్ ఏంటి యాక్చువల్గా స్నేహకి? ఒకవేళ సరే అమ్మాయిగా పుట్టినా అబ్బాయిగా పుట్టినా చివరికి మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంది ఇప్పుడు, సో దీంతో ఏదైనా సాధించాలన్న కోరిక ఉందా? సాధించాలి. సరే, రేపు నేను చనిపోయినా సరే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకు అంటే మా గురించి ఎక్కడా లేదు, ఏ ఛానల్స్లో కూడా మాకు అంటే 1-to-1లో చెప్పడం వేరు, చూపించడం వేరు. నా ఫీలింగ్ ఏంటంటే రేపు అంటే ఒక హిజ్రాలలో జీవనాధారం ఎలా ఉంటుంది, ఒక గేగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, హిజ్రాగా మారిన తర్వాత ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి, అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో వాటి దగ్గర నాకు రిసీవింగ్ చాలా బాగా దొరికింది. ఫస్ట్ ఒక సబ్స్క్రైబర్తో స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు నాకు 5,40,30,000 మంది దాకా ఉన్నారు అంటే నిజంగా నాకు ఒక హ్యాపీ. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బయటకు వెళ్ళినప్పుడు అక్క మీరు మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి రిసీవ్ తీసుకుంటున్నారు. అదే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో స్టార్ట్ చేసిన బస్లో ఫుల్ క్రౌడ్ ఉంది, కానీ నా పక్కన సీట్ ఖాళీ ఉంది, నా పక్కన ఎవరు కూర్చోలేదు. అవునా? ఆ వీడియో విత్ షూట్తో సహా చేసి పెట్టాను. సో చాలా మంది రిసీవింగ్ చేసుకున్నారు దాని ద్వారా నన్ను. ప్రతి ఒక్కరికి ఎక్కడికి ఆ వీడియో ద్వారా చాలా మంది రిసీవింగ్ దొరికింది నాకు. చాలా మంది ఎక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? అప్పుడు వాళ్ళకి అది అవేర్నెస్ లేకపోవడం, వాళ్ళ పక్కన కూర్చుంటాము. మీరు అట్లా లేరు కదా నా ప్రశ్న. అంటే ఇప్పుడు
చూడగానే కొజ్జాని ఎవరు అనకపోయినా వాళ్ళకి అనిపిస్తాం కదండి మేము ట్రాన్స్ అని చెప్పి తెలియకుండా ఉంటుందా. దాని ఇప్పుడు మీరు రాగానే మీరు ఇక్కడ చూస్తారు ట్రాన్స్ అని గుర్తుపట్టలే అనుకుంటారా? పట్టలేదు, అందుకే అయ్యో మీరు పొగుడుతున్నారో ఏమన్నా అర్థం కావట్లేదు. అంటే అది కూడా ఒక మంచి కాంప్లిమెంట్, ఇది కాంప్లిమెంట్. ఇది నాకు ఒక ఇంటర్వ్యూ ఉందని చెప్పారు, నేను వచ్చినాను లోపలికి. మిమ్మల్ని చూసి నేను ఎవరైనా సినిమా ఆర్టిస్టో యాక్ట్రెస్ అని నేనేం అనుకోకపోవచ్చు, హీరోయిన్ అనుకోకపోవచ్చు, కానీ సినిమా ఆర్టిస్ట్ ఏమో అనుకున్నాను నేను. వేరే ఇంటర్వ్యూ ఏదైనా నడుస్తుంది అనుకోవచ్చు కదా. సో మీ ఎదురుగా ఇంకో అబ్బాయి కూర్చున్నాడు కదా, సో నేను అట్లా వెళ్ళినప్పుడు చూసి ఆర్టిస్ట్ ఏమో అనుకున్నాను, అందుకోసం అంటున్నాను. సో మీరు అలాగే ఉన్నారని చెప్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఎందుకు కూర్చోలేదు మరి? అది వాళ్ళ అభిప్రాయం, అది కూర్చోలేరు అక్కడ వాళ్ళప్పుడు. సో అట్లా ఆ తర్వాత మీ డ్రెస్సింగ్ ఇప్పుడు బాగుంది అంటే ఇంటర్వ్యూకి ఇలా వచ్చారా లేదంటే బయట కూడా ఇలాగే ఉంటాను నేను. సో ప్రతి ఆ వీడియో తీసి పెట్టిన వీడియో నేను ఉంటాను కదా, చూసి అర్థమైపోతారు చూడండి. సో చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు అక్క అని పిలవడము, మాతో ఫొటోస్ తీసుకోవడము, మీరు మా ఫ్యాన్ మా ఇంటికి రండి అని ఒక రిసీవింగ్ తీసుకొచ్చుకోవడము. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సో ఇదే ఇట్లాంటి రిసీవింగ్ అనేది ఇట్లా మమ్మల్ని ఇలా మారుతున్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని అర్థం చేసుకోవాలనేది నా ఫీలింగ్. అది ఇలా మమ్మల్ని ఒప్పుకోలేక కుటుంబాల తల్లిదండ్రుల ప్రేమకు దూరమే చాలామంది ఎన్నో బాధలు పడ్డారు. అందులో నేను ఒకదాన్ని. అంటే మా అమ్మ ప్రేమ పొందలేకపోయాను. అందరికీ ఉంటుంది, తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు నా అమ్మ ప్రేమకు నోచుకోలేకపోయాను కదా. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కుటుంబంతో ఉంటూ లైఫ్ లీడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి అనేది నా ఫీలింగ్. ఓకే, ఈ 30 years సరే మీ ఏజ్ ఎంతో చెప్పకపోయినా ఈ సంవత్సరాలల్లో ఎప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు? అంటే అబ్బా ఇది నేను అనుకున్న సంతోషం అని ఎప్పుడైనా అనిపించింది? కనీసం బాధలు అయితే చూసినా అని చెప్పినారు, చాలా కష్టాలు చెప్పినారు, కానీ సంతోషం ఎప్పుడైనా భలే ఉంది ఇట్లా ఉండాలి సరే అని అనిపించిన సందర్భం? చెప్పాను కదా, సబ్స్క్రైబర్స్ ఇంతమంది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే ఒక ట్రాన్స్ని కూడా ఇంత అభిమానిస్తారా అనే ఒక రిసీవింగ్ దొరికినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఓకే, నేను మరి అంటే ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కొన్నప్పుడు అట్లా ఏమన్నా అమ్మ నాన్నకు సంతోషం వచ్చిందా? అప్పుడు సంతోషం వచ్చింది, కానీ తల్లిదండ్రుల ప్రేమ నోచుకోలేకపోయాను కదా. అప్పుడు అదొక బాధే ఉండిపోయింది. అంటే అమ్మతో ఉందామని లైఫ్ నుంచి ఆ ఇల్లు కొనుక్కున్నాను, అమ్మ ప్రేమ పొందలేకపోయాను కదా ఇంట్లో. దాని కుటుంబాన్ని బాధ్యతగా తీసుకుని ఒక అమ్మగా ఉన్నాను అక్కడ, అదొక సంతోషం. అయితే తల్లి ప్రేమ పొందలేకపోయిన ఒక బాధ. కానీ నాకు ఇప్పుడు ఇంతమందిని ఒక సపోర్ట్ ఇచ్చారు నాకు, అంతమంది 5 లక్షల మంది నా వెనక ఉంచడం, నాకు నేనున్నా చెప్పి భరోసా కల్పించడం అట్లాంటి ఉంటుంది. అంటే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, మోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో నా వీడియోను ఆదరిస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్గా ఓకే. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నప్పుడు క్లాస్మేట్స్ స్కూల్ మేట్స్ ఎవరైనా ఉంటారు కదా, ఎక్కడైనా బయట కనిపించినారా నీకు? ఎప్పుడన్నా కనిపిస్తారా? గుర్తుపట్టారా సతీష్? గుర్తుపట్టారు. నా నెంబర్ కూడా తీసుకుని మా 10th గ్రూప్ లో అమ్మాయిలు అబ్బాయిలు. అవునా? మాకు ఇప్పుడు రీసెంట్ గా 10th గ్రూప్ అని ఒకటి చేశారు వాళ్ళు, గెట్ టుగెదర్ ఉంది రమ్మని చెప్పేసి. ఇప్పుడు నేమ్ వచ్చినాక వచ్చిందా అంటే గుర్తుపట్టిరా? అంతకంటే ముందు మీరు మారిన ఆ సంవత్సరాలు కూడా గుర్తుపట్టిరా? వాళ్ళు మారిన తర్వాత 2-3 గుర్తుపట్టారు. ఇప్పుడు చాలా మంది మీరు డైరెక్ట్ లైవ్ లో చెప్తున్నారు, చాలా మంది నేను 10th చదువుకున్నా అంటే డెఫినెట్గా ఇప్పుడు చాలా మంది చదువుకు 5th వరకు భూపాలపల్లి, నా 6th నుంచి వరంగల్ వరంగల్. సో మీ స్టడీ చెప్పారు, మీ పేరు కూడా చెప్పినప్పుడు డెఫినెట్ గా గుర్తుపడతారు కదా. వాళ్ళు హ్యాపీ అనిపించిందా? వాళ్ళ లోపల మీ అంటే వాళ్ళ చిన్నప్పుడేమో ఏడిపించినట్టు అనిపించింది మీకు, వాళ్ళు బాధ పెట్టినట్టు అనిపించింది. ఇప్పుడు ఎట్లా? ఒకప్పుడు స్కూల్లో నన్ను ఎక్కిరించిన వాళ్ళు ఈ రోజు కూడా నన్ను ఒక రెస్పెక్ట్ గా మాట్లాడినప్పుడు హ్యాపీ అనిపించింది నాకు. అంటే వాళ్ళకు తెలియనప్పుడు ఎక్కిరించారు నన్ను, కానీ ఇప్పుడు తెలిసినప్పుడు రెస్పెక్ట్, అరే మీకు మేము ఉన్నాను రా అని చెప్పి ఒక భరోసా కల్పించాం అనే మాట చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో స్కూల్ రీయూనియన్కి వెళ్తారా మీరు? ఇప్పుడు వెళ్ళేది ఉందా? అట్లే అంటే అయిపోయింది, అది పరిచయం కాకముందు అయిపోయింది వాళ్ళకి. సో ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఒక మనం కలుద్దాము అది ఇది అని చెప్పేసి అందరు చూడాలి. గ్రూప్ పెట్టిరా? ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేశారు. ఏమంటారు మిమ్మల్ని అందరు? ఏమని పిలుస్తుంటారు? అప్పటి పేరుతో పిలుస్తారా? ఇప్పుడు స్నేహ అంటున్నారా? ఒక 2-3 ఫస్ట్ అబ్బాయి పేరుతో పిలుస్తున్నారు, అమ్మాయిలు మాత్రం స్నేహానే పిలుస్తున్నారు. అవునా? వాళ్ళకి ఎట్లా ఫస్ట్ నుంచి ఇష్టం అని చెప్తున్నారు కదా. అది అట్లా వాళ్ళంటే కొంతమంది అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి పిలిచిన పేరు కదా వాళ్ళకి అది. సో కొంతమంది స్నేహాన్ని, కొంతమంది సతీష్ అని పిలుస్తున్నారు. ఓకే, నాన్న ఉన్నారు కదా? నాన్నగారు ఉన్నారు. నాన్న ఉన్నారు. సో తనకి మీరు ఏమైనా పంపిస్తుంటారా? తనే మీకు హెల్ప్ చేస్తుంటారా? ఇంటికి రోజు వెళ్ళి వస్తే ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఉంటాను నేను కూడా. అక్కడ మా ఇంటి దగ్గరలోనే వాళ్ళు అక్కడ అట్లా. ఓకే, సో ఇక్కడ హైదరాబాద్లో తక్కువ నేను ఉండేది, ఇక్కడ కొంచెం చూస్తున్నాను రూమ్ రెంట్ కోసం. మీ వీడియోస్ అన్ని ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? వరంగల్లోనే షూట్ చేస్తాను. వరంగల్ నుంచి వరంగల్లో కొంచెం మన ఏదైనా స్పాట్స్ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం వీడియోస్ షూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే
మీ వాళ్ళందరినీ కూడా కొంచెం ఇంకా పైకి తీసుకురావడానికి ఇలాంటివన్నీ కూడా మర్చిపోవాలి అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఇవి కూడా వెళ్ళిపోవాలి, అపోహలన్నీ ఇట్లనే ఉంటారు అట్లే ఉంటారు అట్లా. సో వాటికి ఇంకా ఇంకా మీ వంతుగా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు యూట్యూబ్ ద్వారా చేశారు, ఉద్యమం లాగా లేకపోతే మీరు ఉద్యమాలు అనేది చేస్తే ఏది సాధించలేమండి. ఏదైనా సరే పోరాడి తెచ్చుకోవాలి కానీ ఉద్యమాలు చేస్తే ఏది సాధించలేమండి. మీకు హక్కులు కావాలని చెప్పి మాకు హక్కులు ఇప్పుడు కల్పిస్తున్నారు, ఇప్పుడు కొన్ని చోట్ల కల్పిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఉద్యమాల కోసం చేయాలి, గవర్నమెంట్తో పోటీలు అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వస్తే మమ్మల్ని గుర్తిస్తున్నారు ఇప్పుడు. సో ఫైనల్ గోల్ ఏంటి యాక్చువల్గా? ఇందాక చెప్పాను కదా, యూట్యూబ్ మన ఛానల్ని మా యొక్క ట్రాన్స్ లైఫ్ స్టోరీస్, మా ఎల్జిబిటిక్యూ లైఫ్ స్టైల్స్ ఎలా ఉండాలి అనేది అందరు తెలుసుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా మమ్మల్ని ఆదరించాలి, కుటుంబమే ఫస్ట్ మమ్మల్ని ఆదరించి సొసైటీకి వాళ్ళు సమాధానం చెప్పే విధంగా ఉండాలనేది నాకు డ్రీమ్. అది నాకు నేనుగా నా కుటుంబాన్ని చూసుకోవడం అనేది ఒక నాకు ఎంత హ్యాపీనెస్ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో ఉంటూ ఈ లైఫ్ స్టైల్ ఎంజాయ్ ఉండాలని చెప్పేసి నా ఫీలింగ్. ఓకే. సో డబ్బు సంపాదించాలని కానీ లేదంటే దాని ద్వారా కొంతమందికి సేవ చేయాలని కానీ ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయా? సేవ అనేది అందరం చేస్తాం, మేము అందరికీ సేవలు చేస్తాము. సేవ చేయడం అనేది ఏం కాదు, అన్ని అందరితో పాటు మేము అంతే. దానికోసం స్పెషల్ గోల్ అని ఏం పెట్టుకోలేదా? ఓకే. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇందాక చెప్పినటువంటి ఆ కామెంట్కి సంబంధించి మర్చిపోయాను నిజంగానే. అన్నారు కదా మీరు నా దగ్గర ప్రూఫ్ ఉంది అది ఇది అని చెప్పేసి, నాకు ఆల్రెడీ పార్ట్నర్ ఉన్నాడు అని చెప్పేసి అనేసి చూసే వాళ్ళందరూ నిజంగా నాకు ఉన్నారు అని అనుకుంటారు కదా. సో దాని క్లారిటీ ఇవ్వండి. లేరని మీరు చెప్పారు కదా. అవును చెప్పారు కదా. సో నా సైడ్ నుంచి నేను చెప్తున్నా, ఇది ప్రేక్షకులు పార్ట్ 2లో చూస్తారు. మీ పైన పూర్తిగా రీసెర్చ్ చేసి వచ్చి ఇక్కడే ఇదే ఇంటర్వ్యూలో మీరు చేస్తారు రీసెర్చ్, మీ పైన రీసెర్చ్ చేపిస్తాను. అంటే ఇంతకుముందు చేయలేదు ఇప్పటివరకు. ఈ రీసెర్చ్ వేరు, ఇప్పటి వరకేమో సబ్జెక్ట్ రీసెర్చ్, ఇప్పుడు పర్సనల్ మీ ఎక్కడెక్కడ ఉంటారు ఏం చూస్తున్నారు కదా. నరేష్ సార్ నా మీద పర్సనల్ గా రీసెర్చ్ చేస్తా అంటున్నారు, దేనికోసమో నాకు తెలియదు. నాకు పార్ట్నర్ ఉన్నాడా అని 10 సార్లు అడగడము, ఆ తర్వాత నీకు మెసేజ్ పెట్టారు నీకు వీళ్ళు ఉన్నారంట పార్ట్నర్ అని చెప్పేసి అన్నారు. సో మీరు రీసెర్చ్ చేసి ఏ చేసినా ఓకే, అది మీ వదిలేస్తారు. పార్ట్ 2లో చూద్దాం, మీరు అన్నారు కదా పార్ట్ 2లో చూద్దాం. అది నాకైతే ఎవరు లేరు, ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ తోని మాట్లాడదాం, చాలా ఉంటాయి. సో ఇంకొకటి నేను కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. సో స్నేహ పైన కానీ ఇంకా ఏ ట్రాన్స్జెండర్ పైన కానీ నాకు ఎలాంటి వేరే భావన లేదు, వేరే ఆలోచన లేదు, ఉద్దేశం లేదు. తోటి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్లోంచే ఈ ప్రశ్నలు వచ్చినాయి తప్ప నేను ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ లేదంటే ఇంకేదో కాదు. ఇంకోటి సోషల్ మీడియాలో ఏంటంటే కామెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు 1-2 మరి మీకు చురకలు అంటిస్తేనే మీ నుంచి ఏమైనా ఆన్సర్లు వస్తాయని అడుగుతూ ఉంటాం. అది మా వృత్తి ధర్మం. అంతకు మించి స్నేహాన్ని కానీ ఇక్కడ ఎవరినైనా కించపరచడానికి ప్రయత్నం చేయలేదు, చేసి ఉంటే సారీ ఏమద్దు, ఇది టెలికాస్ట్ చేస్తే వాళ్ళకంతే. తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది, నో డౌట్. ఇది స్నేహతో ప్రత్యేక ఇంటర్వ్యూ, ట్రాన్స్జెండర్ స్నేహ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.